ఇది ఎవరు చేశారు, ఎవరు చేశారని నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చేశారు అని నువ్వు అనుకున్నావు, అది అతడే చేసిండు అని నువ్వు అనుకుంటున్నావా, అతడే చేసిండు అని నువ్వు అనుకున్నావా? ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని చాలా సింప్లెస్ట్ మేనర్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. తెలుసు కదా, ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మొత్తం ఎప్పుడు లేనంత ఇంట్రెస్టింగ్ గా, చాలా కొత్తగా, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఆన్లైన్ లో ఇంగ్లీష్ క్లాసెస్ అన్ని కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ నెంబర్ కి మెసేజ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, చలో. క్వశ్చన్ చూడడానికి చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దే కీప్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, కానీ అవి చాలా సింపుల్ గా ఉంటాయి అనే విషయం మీకు ఈ రోజు నేను క్లియర్ గా మీ ముందే ఎలాబొరేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్? యా. ఫస్ట్ క్వశ్చన్, హూ డిడ్ ఇట్? హూ డిడ్ ఇట్? సింపుల్. అంటే ఎవరు డిడ్ చేశారు, ఇట్ ఇది ఎవరు చేశారు అంటే హూ డిడ్ ఇట్ అనేది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ని మనం ఎన్ని రకాలుగా, ఎంత సింపుల్ గా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్. ఓకే, ఇక్కడ హూ డిడ్ ఇట్ సేమ్ వచ్చింది, మళ్ళీ హూ డిడ్ ఇట్ అంటే ఇది ఎవరు చేశారు అని. హూ డిడ్ ఇట్, ఎవరు చేశారని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఏమవుతుంది, హూ డు యూ థింక్ డిడ్ ఇట్? హూ డు యూ థింక్ డిడ్ ఇట్ అంటే అది ఎవరు చేశారని నువ్వు అనుకుంటున్నావు అని చెప్తాం. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ హూ, యా, ఎనీవే ఇక్కడ ఏమవుతుంది, హూ డిడ్ యూ థింక్ హ్యాడ్ డన్ ఇట్ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అని నేను చెప్తాను. ఇక్కడ హూ డిడ్ యూ థింక్ అంటే ఎవరు చేశారని నువ్వు అనుకున్నావు. ఓకే, నువ్వు అనుకున్నావు అనేది కంప్లీటెడ్ యాక్షన్, ఎవరు చేశారని అనేది కూడా కంప్లీటెడ్ యాక్షన్. When we have two completed actions, the first one should be in past perfect and the second one should be in simple past tense, right? Yeah, as we know, and of course we have talked about it a couple of times, right? Anyway, coming back to the topic, who did you think had done it అంటే అది ఎవరు చేశారని నువ్వు అనుకున్నావు అంటేనేమో హూ డిడ్ యూ థింక్ అంటున్నావు. ఎవరు చేశారని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు హూ డూ యూ థింక్ అంటున్నావు. హూ డూ యూ థింక్, అండ్ ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ క్లియర్లీ. ఎనీవే, హూ డిడ్ యూ థింక్ మైట్ హ్యావ్ డన్ ఇట్, ఇది ఇంకా బిగ్గర్ క్వశ్చన్ కంపేరింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఏంటి, హూ డిడ్ యూ థింక్ మైట్ హ్యావ్ డన్ ఇట్? మైట్ హ్యావ్ డన్ అంటే చేసి ఉండొచ్చు అని. We have talked about it as well. ఎందుకంటే we have some examples like ఎట్లా అంటే అతను వెళ్ళిపోయి ఉండొచ్చు, he might have gone, right? She might have lost her phone అంటే ఆమె తన ఫోన్ పోగొట్టుకొని ఉండొచ్చు. ఇట్లా చెప్తుంటాం. అప్పుడు ఏంటి, who did you think might have done it అంటే ఇది ఎవరు చేసి ఉండొచ్చు అని నువ్వు అనుకున్నావు, ఇది ఎవరు చేసి ఉండొచ్చు అని నువ్వు అనుకున్నావు అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో ఇది. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. డూ యూ థింక్ ఐ డిడ్ ఇట్ అంటే నేను చేసినా అని అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా ఇది నేను చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా నేను చేశాను అనేది ఒక సెంటెన్స్ ఉంది. సింపుల్ గా చూద్దాం. ఐ డిడ్ ఇట్ ఇది నేను చేశాను అని నువ్వు అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది, డూ యూ థింక్ ఐ డిడ్ ఇట్? ఓకే, ఇది నేనే చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు. ఎనీవే, ఇక్కడ నువ్వు అనుకున్నావా ఇది నేను చేశానని అని అడిగినప్పుడు ఏమవుతుంది, నువ్వు అనుకున్నావా నేను చేశాను. టూ యాక్షన్స్ కంప్లీటెడ్. ఫస్ట్ యాక్షన్ ఏంటి, నేను చేశాను కాబట్టి దట్ షుడ్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ ఇస్ హౌ వి కెన్ సే ఏంటి అది, ఐ హ్యాడ్ డన్ ఇట్ అంటే నేను అది చేశాను అని నువ్వు అనుకున్నావా అని అడుగుతున్నప్పుడు ఏమవుతుంది, డిడ్ యూ థింక్ ఐ హ్యాడ్ డన్ ఇట్ అంటే నేను అది చేశానని నువ్వు అనుకున్నావా అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో. రైట్? యా, ఇక్కడ చూద్దాం మనం. డూ యూ థింక్ హీ డిడ్ ఇట్? డూ యూ థింక్ హీ డిడ్ ఇట్ అంటే అతను చేశాడు అని నువ్వు అనుకుంటున్నావా, అతను చేశాడు అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో మనం ఏం చెప్తాము, డూ యూ థింక్ హీ డిడ్ ఇట్ అంటే అతను చేశాడు అని నువ్వు అనుకుంటున్నావా. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ అతను చేశాడు అని.
ఎందుకు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఏమవుతుంది? వై డూ యూ థింక్ హీ డిడ్ ఇట్? అతను చేశాడు, అతనే చేశాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వై డూ యూ థింక్, ఎందుకు అనుకుంటున్నావు? ఈ క్వశ్చన్ ని మనం వేరియస్ ఆస్పెక్ట్స్ లో చెప్పొచ్చు. ఏ విధంగా, ఎలా అనుకుంటున్నావు అంటే హౌ డూ యూ థింక్ హీ డిడ్ ఇట్, హౌ డూ యూ థింక్ హీ డిడ్ ఇట్ అంటే అతను చేశాడని ఎలా అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు అంటే వై డూ యూ థింక్ హీ డిడ్ ఇట్, రైట్? అండ్ ద లాస్ట్ వన్, వెన్ డూ యూ థింక్ హీ డిడ్ ఇట్, అతను ఎప్పుడు చేశాడని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, అతను అది ఎప్పుడు చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగేటువంటి కాంటెక్స్ట్ లో ఇట్లా చెప్తాం. సో క్వశ్చన్స్ అనేవి కొంచెం బిగ్గర్ గా ఉండొచ్చు. దే మైట్ లుక్ యాక్చువల్లీ కాంప్లెక్స్, బట్ కమింగ్ టు ద ప్రాక్టికల్ థింగ్ ఏంటి అంటే when we are simply making sentences, when we are able to make them into questions, they look absolutely easy. Absolutely. I hope you have liked this class. ఆన్లైన్ క్లాసెస్ కోసం చెప్తున్నా కదా, చాలా సరదాగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుందాం. ఆ బోరింగ్ ఎగ్జాంపుల్స్, ఆ రొటీన్ స్ట్రక్చర్స్ మనకు అవసరం లేదు. ఆ గ్రామర్ రోస్ట్ మనకు అస్సలే అవసరం లేదు. చాలా క్రియేటివ్ గా, యూనిక్ గా, ప్రాక్టికల్ గా, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై.